కల్పన యాక్ట్రెస్ అదే సింగర్ కల్పన ఎవరైతే ఉన్నారో అంతకుముందు బిగ్ బాస్కి కూడా వెళ్ళినట్టుంది ఆవిడ. మంచి సింగరు, ఇంతకుముందే మాట్లాడుకున్నాం. తను చక్కటి మానవతావాది, అందరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడుతుంది. ఏదో శత్రువుతో అంటే తెలియని వాళ్ళని కూడా కలుపుకెళ్ళేటటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఒంటరిగా ఉంటుంది హైదరాబాద్లో, భర్త చెన్నైలో ఉంటాడు, బిడ్డ ఏమో కేరళలో ఉంటుంది. అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుందంటే ఇప్పుడు తాజాగా తన స్టమక్ వాష్ చేసి ఆ పైన పోలీసులు వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నారు. కేపీహెచ్పి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటే పోలీసులకి ఆమె చెప్పింది ఏంటంటే తన బిడ్డని, కేరళలో ఉంటున్నటువంటి బిడ్డని హైదరాబాద్ వచ్చేయమని అంటే నేను కేరళలోనే ఉండి చదువుకుంటానందట. ఆ తర్వాత వచ్చి ఆమె నిద్ర పట్టట్లేదని, ఒంటరిగా ఉంటుంది కదా, ట్యాబ్లెట్లు వేసుకుంటే నిద్ర పట్టట్లేదని ఒకటి కాకుండా 10 ట్యాబ్లెట్లు వేసుకుందంట, మొత్తం ట్యాబ్లెట్. దానివలన ఈ పరిస్థితి వచ్చింది తప్పించి నేనేం ఆత్మహత్య చేసుకోలేదు అంటూ ప్రకటించుకొచ్చారు. ఇందులో ఎలాంటి వేరే ఉద్దేశం ఈ లోపుగా వాళ్ళ భర్త వేధించాడు, ఇట్లాంటివి కూడా భర్తను కూడా పిలిచి ప్రశ్నించడాలు ఇట్లాంటివన్నీ జరిగిన నేపథ్యంలో తాజా పరిణామం.